శుభోదయం. ప్రియ మిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి 103వ కీర్తన 21వ చరణాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తమును నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ మిత్రులారా, రక్షణ పొందిన తరువాత మనకి దేవుడిచ్చే ఆధిక్యతను చూడండి. మనము దేవుని సైన్యముగా పిలువబడుతున్నాం. ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బానిసలు. ఐగుప్తును విడిచి బయలుదేరగానే వారికి దేవుడు ఇచ్చిన బిరుదు, వారికి దేవుడు పెట్టినటువంటి పేరు సేనలు అని. యెహోవా సేనలుగా, దేవుని సైన్యముగా ఇశ్రాయేలు ప్రజలు పిలువబడడం చాలా అద్భుతమైనది. ఐగుప్తులో ఉన్నప్పుడు కఠిన బానిసత్వం చేశారు. ఇటుకులు చేసుకుంటూ, కొరడా దెబ్బలు తింటూ, భయంకరమైన దుర్భరమైన జీవితాన్ని అనుభవించారు ఐగుప్తులో నుండి బయటకు రాగానే దేవుని సైన్యమని పిలువబడ్డారు. పాపములో ఉన్నప్పుడు, సాతాను అధికారంలో ఉన్నప్పుడు వాని బానిసలమే మనం. వాని నుండి బయటకు వచ్చిన తర్వాత మనము దేవుని సైన్యం అని పిలువబడుతున్నాం. పిలువబడడం మాత్రమే కాదు, మనము సైనికులుగా మార్చబడాలి. ప్రియ మిత్రులారా, యెహోవా సైన్యములారా అని పిలిచిన తరువాత ఆయన చిత్తమును నెరవేర్చు ఆయన పరిచారకులారా అన్నాడు. దేవుని సైన్యము అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు అని ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. ప్రియ మిత్రులారా, దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరాలి. మనము బలహీనులమని ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. మనం మట్టివారమని మన ఎడల కృప చూపుతూ ఉన్నాడు. దినదినము మన ఎడల ఆయన చూపుతున్న దీర్ఘశాంతాన్ని, ఆయన కనికరాన్ని, ప్రేమను ఆసరాగా చేసుకుని మరింత పరిశుద్ధులమవ్వాలే తప్ప పాపములోనూ చీకటిలోనూ జీవించడానికి కాదు సుమా. దేవుడు మన ఎడల చూపుతున్న దీర్ఘశాంతాన్ని మనము సరి అయిన రీతిలో ఉపయోగించుకుని దేవుని సైన్యముగా మార్చబడి ఆయన చిత్తమును నెరవేర్చే బలశూరులుగా మార్చబడదాం. ప్రియమిత్రులారా, ఎంతకాలమైనా నేను ఇంకా పడతాను, ఇంకా దేవునికి దుఃఖం కలిగిస్తాను, ఇంకా దేవుని వేదన పాలు చేస్తాను అనే పరిస్థితుల్లో మనం ఉండొద్దు. దుష్టుడితో పోరాడేవారంగా, పాపముతో పోరాడేవారంగా, దుర్బోధలను ఎదిరించేవారంగా, దేవుని సత్యాన్ని నిలబెట్టే సైనికులుగా, ఈ లోకములో దేవుని యొక్క శక్తిని కలిగిన శూరులుగా జీవించడానికి, దేవుని కొరకు బ్రతకడానికి మనల్ని మనం అంకితం చేసుకుందాం. ప్రియమిత్రులారా, ఈ 103వ కీర్తన 21వ వచనం ఎత్తి, ప్రభు నిన్ను పిలవాలి, నన్ను పిలవాలి. యెహోవా సైన్యములారా అని పిలిచినప్పుడు ఆ సైన్యములో, ఆ దండులో నీవుండాలి, నీ పేరుండాలి, నా పేరుండాలి. ఆయన చిత్తము నెరవేర్చువారుగా మనము జీవించగలగాలి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు గాని ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు. ప్రియమిత్రులారా, దేవుని కృపను పొందిన మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చే సైన్యంగా మార్చబడడమే మన జీవిత ఆశయంగా మనం పెట్టుకోవలసిన అవసరం ఉంది. నేనేమైనా పర్వాలేదు, నా జీవితంలో దేవుని చిత్తము నెరవేర్చాలి, ఈ లోకములో దేవుని చిత్తాన్ని నెరవేర్చిన బలశూరుడుగా నేను జీవించాలి అనే తీర్మానము, ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభిందాము. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన బలశూరులమవుదాము. దేవుడట్టి కృప మనకందరికీ అనుగ్రహించునుగాక.
ఆమేన్.